ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎక్స్క్యూజ్ మీ, యువన్ మిమ్మల్ని కలవమన్నారు. దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి. అలాగే. మీ పేరు? పేరేం అవసరం లేదు, ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి, ఇచ్చేయండి. ఓకే సార్. ప్రభా, ఎందుకురా దీన్ని తీసుకొచ్చావని నీకు బాధగా ఉందా? ఎందుకు ఏమీ అడగట్లేదు? ఏం అడగాలి? 3 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను, ఏవేవో జరిగిపోయాయి. అవన్నీ నీతో చెప్పాలి కదా. ఇలా చూడు, నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు. జరగని వాటి గురించి ఎందుకు అడగడం, మాట్లాడడం? నా జీవితంలో నేను 10 గంటలకు పడుకొని చాలా కాలం అయింది. ఇలా చూడు, నువ్వు పక్కనున్నావన్న సంతోషంతో బాగా నిద్రొస్తుంది. నువ్వు నిద్రపో, సరేనా? పడుకో పడుకో. ప్రభా, ప్రభా, ఏంటి? అక్కడొక్కడు ఇందాకటి నుంచి నన్ను చూస్తున్నాడు. నువ్వు అనేది దయచేసి వాడిని చేతున్న మాట విను. నాకేం చేయాలో తెలుసు. ప్రభా, జరి కూర్చో, జరి కూర్చో. అలా చూడకండి సార్. చూడకండి అంతే. చూడకండి అంటే? పోయిన వారం వెళ్ళాను, 3000 రూపాయలు బయటికి తీసుకెళ్తే ఎంత? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి? పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిందా? ఇదెప్పుడు? 7 ఏళ్లకే అయింది. ఎక్కువ నేను చూడ్డా, నిద్రపో. ఏం చెప్పావు? ఏం లేదు, నిద్రపో. చెప్పు, ఏమని చెప్పావు? నీకు నాకు 7 ఏటే పెళ్ళైందని చెప్పాను. నిద్రపో. ఛానల్లో ప్రసారమైనటువంటి తెలుగు ఎంఏ చదివిన ప్రభాకర్ ఇచ్చిన వాంగ్మూలం యొక్క ప్రభావం సమాజంలో చాలా వివాదాలకు తెరతీసింది. ఆయన చెప్పింది కరెక్టే సార్. 2 ఏళ్ల క్రితం నేను ఇక్కడే ఉన్నాను. దొండపర్తి 2000 అద్దె. కంప్యూటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ 2-3 లక్షలు జీతాలు తీసుకుంటారు సార్. వాళ్ళ వల్ల ఇక్కడ అద్దెలు పెరిగిపోయాయి సార్. ఇక్కడ అద్దెలు భరించలేక ఎన్ఐటి రోడ్డు దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడ కూడా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు తగలడుతున్నారంట. అద్దెలు ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు, ఏమీ అర్థం కావట్లేదు సార్. నగరంలో అసలు పేదవాళ్ళకి చోటే లేదంటే దీని అంటరాంతరమని అనుకోవాలి. వస్తువుతో మాట్లాడుతున్నారు సార్. 10 ఏళ్ల క్రితం కనీసంగా జీతం 2000. ఐ యాక్సెప్ట్. 10 ఏళ్ల క్రితం ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి 10,000 కోట్లు. కానీ ఈ రోజు 8,27,200 crores జస్ట్ బికాస్ ఆఫ్ ఐటీ. కంప్యూటర్ వల్ల దేశం అభివృద్ధి పొందిందంటే అది అబద్ధం. స్వల్పంగానే అభివృద్ధి చెందింది. దేశం అంతా అభివృద్ధి కాలేదే. శరీరాభివృద్ధి అంటే శరీరం అంతా ఉండాలి. కాలు మాత్రం వచ్చిందంటే అది వాపు, బోధకాలు, టీషర్ట్ లో అలా రాసింది మీ అభిప్రాయం? ఇది నా టీషర్ట్, నా ఇష్టం, ఏమైనా రాసుకుంటాను. దీని వల్ల అబ్బాయిలకు డిస్టర్బెన్స్ గా ఉందంటున్నారు. రాయకపోతే చూడరా, రాసినా రాయకపోయినా చూసేవాడు చూస్తానే ఉన్నారు సార్. ఇలా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. జస్ట్ మేలీగో. షాపింగ్ మాల్స్, పిజ్జా హట్లు వీటి వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ డబ్బును వాళ్ళకి కల్పించిన వసతులు. ప్రభాకర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కట్టుకథలే
అతను ఒక మానసిక వ్యాధికి లోనయ్యారని, అతను ఎక్కడున్నాడో పట్టుకుని ఓ మనోవైద్యం దగ్గర చేర్పించడమే పోలీసుల యొక్క ముఖ్యమైన పని అని, ఆయన ఈ పరిస్థితికి మేమెంతగానో చింతిస్తున్నాము అని. ఆ గడ్డపోటు చెప్పింది నిజమేనయ్యా. మన హెడ్ శేఖరం కొడుకు చూడు, అమెరికా MCA 2 లక్షల శాలరీ. కానీ మనం చూడు 20,000 కోసం అడ్డమైన నా కొడుకులందరినీ గీకాల్సి వస్తుంది. వాడి గురించి ఏం తెలిసింది సార్? వాడి బర్త్ ప్లేస్ అరకు వ్యాలీ, స్కూలింగ్ తాడేపల్లిగూడెం, ఇంటర్ కాకినాడలో చేశాడు సార్. ఒక్క నిమిషం సార్. ఇతను వైజాగ్లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసు ఇతని మీద ఉంది సార్. దెన్ రైల్వే స్టేషన్లో మర్డర్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది సార్. తర్వాత మనకి దొరికినవి 2 కేసులు సార్. ఒక్క నిమిషం, ఒక చిన్న ఐడియా. వాడు పుట్టిన ఊరు అరకుకే వెళ్ళుంటారని నాకు అనిపిస్తోంది. అవును, వాడు పిక్నిక్ పోయింటాడు. హత్యలయ్యా, హత్యలు చేశాడు. మీ అత్తగారి దేవురు అరకు వ్యాలీ సార్. అనుకున్నా. ఇన్వెస్టిగేషన్ పేరుతో 4 రోజులు. ఆ యువన్ సాంగ్ కంపేర్ అతను అబ్స్కాండ్ అయిపోయాడు సార్, వెతుకుతున్నాం. ఏం బిగుతున్నారయ్యా? ఇంకొక గంట లోపల ఆ యువన్ సాంగ్ గడ్డపడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ముందు నిలబడాలి. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఓకే సార్. ఎస్ సార్. ఎందుకు నవ్వుతున్నావు? గతం గుర్తుకొచ్చింది. ఎవరు? అది మేము. తాత, మీకోసం ఎవరు వచ్చారు? ప్రభా. ఎవరు కావాలి సార్? పోస్ట్ మ్యాన్ గోవిందు. అవును, మీరెవరు? సార్ నేను ప్రభాకర్. ప్రభాకర్? ఏ ప్రభాకర్? చిన్న వయసులో నేను ఇంట్లోనే ఉండేవాడిని సార్. మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్. మా నాన్న మిలిటరీ కార్ లారీ యాక్సిడెంట్లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? రా 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 రా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు బాబు. అన్నయ్య, ఇతని పేరు ప్రభాకర్. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. మా అన్నయ్య, మా వదిన మనవరాలు. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. ఏంట్రా? 5 నిమిషాలు పడుకున్న తర్వాత చదువుతానమ్మా. నిన్ను చదువు. I remember the house where I was born. I remember the house where I was born. I remember. మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది. ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గడ్డపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాదయ్య బస్సులో చూశాడట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. There was a girl. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger.
ఎందుకు ఎప్పుడు చూసినా ఈ బ్యాగ్తోనే తిరుగుతున్నావు? ప్రభాకర్, నేను పోస్ట్ మాస్టర్ అంకుల్ మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడి నుంచి లేవద్దు. మొత్తం ఏరియా అంతా పోలీసులు సరౌండ్ చేశారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి ప్రభాకర్. నేను కాల్ చేస్తాను. నువ్వే తప్పు చేస్తుండమని నాకు తెలుసు. దయచేసి లేవద్దు ప్లీజ్. వెళ్ళిపో. లేదు ప్రభా, నేను వెళ్ళను. అయ్యో ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళను ప్రభా. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నావా? వెళ్తానే అంజలి. వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. లేదు ప్రభా, ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను. నీకేమైనా పిచ్చా? నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎంతకంటే నాశనం అవడానికి ఇంకేం మిగలదు. అంజలి వస్తున్నా, వెళ్ళిపో. నేను వెళ్ళను. అయ్యో అంజలి వెళ్ళిపో. అంజలి వెళ్ళిపో. అంజలి ఏంటి అంజలి నువ్వు? లే అంజలి వెళ్ళిపో. అటువైపు చూడు. ఆ రోజు మన టోనీ చనిపోయింది కదా, దాన్ని మన ఇద్దరం కాపాడేద్దామా?
ఇంజన్ గుద్దుకొని చచ్చిపోయారు సార్. వీళ్ళకి వేరే పనే లేదు. వీళ్ళకి చావు ఇక్కడే రాసి పెట్టింది అనుకుంటా. ఆ రోజు వీళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్న టోనీని కాపాడలేకపోయారు. ఇవాళ మనమెవ్వరం వీళ్ళని కాపాడలేకపోయాం. 10 ఏళ్ల వయసులో వీళ్ళకి దూరమైన టోనీతో ఈరోజు కలిసిపోయారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అరకు వ్యాలీ వైపు రండి సార్. అక్కడ మీరు చిన్న ప్రభాకర్ని, చిన్న అంజలిని వాళ్ళ టోనీతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు. అవును, నిజంగానే చూడొచ్చు.